గుడ్ ఈవినింగ్. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం ఉస్మాన్ నగర్లో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయానికి అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. దాదాపు 61 లక్షల రూపాయల నిధులతో ఈ అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రి వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, సంబంధిత శాఖల అధికారులు హాజరయ్యారు. ఎంసెట్ 2026 పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో తొలి ర్యాంక్ సాధించిన మల్లాడి ఋషికి మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందనలు తెలిపారు. 156.63 మార్కులతో అగ్రస్థానంలో నిలిచిన ఋషి చిల్కానగర్ డివిజన్కు చెందిన కొండలరెడ్డి కుమార్తె. ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఋషిని కేటీఆర్ నివాసమైన నానక్రామ్గూడకు తీసుకెళ్లి ప్రత్యేకంగా సన్మానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ ₹1,00,000 చెక్కును అందజేశారు. సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి రాష్ట్రంలోనే తొలి ర్యాంక్ సాధించడం గొప్ప విజయమని కేటీఆర్ ప్రశంసించారు. కష్టపడి చదివితే ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చని ఋషి నిరూపించిందని ఆయన అన్నారు. సీఎం రేవంత్ నివాసానికి సమీపంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. నగరంలో సేవాలాల్ విగ్రహాన్ని అధికారికంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బంజారా సంఘం సభ్యులు జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ఆందోళనకు దిగారు. అనుమతి లేకుండా జరిగిన ఈ నిరసనతో ఆ ప్రాంతం అంతా ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెద్ద సంఖ్యలో చేరిన ఆందోళనకారులు నినాదాలు చేస్తూ రోడ్డుపై నిరసన ప్రదర్శన చేపట్టారు. దీంతో జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఆందోళనకారులను అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. హైదరాబాద్లో ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ మార్పుల కారణంగా ఉప్పల్ సర్కిల్ పరిధిలో ప్రయాణికులు కొత్త డైవర్షన్ మార్గాలు అమల్లోకి వచ్చాయి. వరంగల్ బస్టాప్, యాదగిరిగుట్ట బస్టాప్లను నల్ల చెరువు కట్ట సమీపానికి మార్చినట్లు అధికారులు తెలిపారు. ఉప్పల్ వద్ద వరంగల్ వైపు వెళ్లే ప్రధాన రహదారిని తాత్కాలికంగా మూసివేయనున్నారు. హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు వెళ్లే వాహనాలను జిఎస్ఐ జంక్షన్ వద్ద నుంచి బీరప్పగూడ మీదుగా ఇక NH-163కి మళ్లించనున్నారు. అలాగే వరంగల్ నుంచి హైదరాబాద్ వచ్చే వాహనాలను మేఫిల్ హోటల్ వద్ద డైవర్ట్ చేసి ఉప్పల్, బగాయత్, నాగోల్ సర్వీస్ రోడ్ల మీదుగా ఫ్లైఓవర్ వద్ద యూటర్న్ ఏర్పాటు చేశారు. మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. ఒంగోలు కలెక్టరేట్లో మత్స్యకారుల సేవలో పథకం చెక్కులను మంత్రి స్వామి పంపిణీ చేశారు. గతేడాది 250 కోట్లు మత్స్యకారులకు పంపిణీ చేశామని, ఏడాది వేట విరామ సమయంలో ప్రతి మత్స్యకారునికి 20,000 అందిస్తున్నామన్నారు. ఏడాది మత్స్యకారుల సేవ పథకం కింద 262 కోట్ల నిధులను విడుదల చేశారు. మత్స్యకారులకు వలలు, సబ్సిడీపై బోట్లు అందిస్తున్నామన్నారు. ఇతర రాష్ట్రాల మత్స్యకారులు ఏపీ సముద్ర తీరంలో వేటకు రాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కుమ్మరవాండ్లపల్లి గ్రామంలో పేలుడు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 4 బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన పరిహారాన్ని కదిరి ఎమ్మెల్యే కందికుట్ట వెంకటప్రసాద్ అందజేశారు. మెహబూబాన్ని, విశ్వనాథ్ రెడ్డి, షేక్ అస్లాం బాషా, మధుసూదన్ కుటుంబాలకు ప్రభుత్వం మంజూరు చేసిన 20 లక్షల రూపాయల పరిహారంలో భాగంగా ఒక్కో కుటుంబానికి 5 లక్షల రూపాయల చొప్పున చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. పేలుడు ఘటనలో సహాయం చేయడానికి వెళ్లి 4 ప్రాణాలు కోల్పోవడం అత్యంత దురదృష్టకరమని తెలిపారు. బాధిత కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. విశాఖపట్నం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన మత్స్యకారుల సేవలో పథకం కింద చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్ గంగపుత్రులకు చెక్కులను అందజేశారు. సీఎం చంద్రబాబు ప్రారంభించిన ఈ పథకం ద్వారా వేట విరామ కాలంలో మత్స్యకార కుటుంబాలకు జీవన భృతి అందించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ప్రతి మత్స్యకార కుటుంబానికి 20,000 రూపాయల జీవన సహాయం ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు. నిర్మల్ జిల్లా భైంసా మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మైనార్టీ కోటాలో ముబీబ్ అహ్మద్ 14 ఓట్లతో రెండవ కోఆప్షన్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. జనరల్ పురుషుల కోటాలో తోట లింగూరం 14 ఓట్లతో మూడవ కోఆప్షన్ సభ్యుడిగా గెలుపొందారు. మహిళా సభ్యుల కోటాలో అల్లకొండ కవిత 14 ఓట్లతో 4వ కోఆప్షన్ మెంబర్ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో నిర్వహించారు. కామారెడ్డి జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రామారెడ్డి మండలం
ఇసన్నపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలోని కొనుగోలు కేంద్రంలో రైతుల ఆగ్రహానికి లోనయ్యారు. తమ వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి దాదాపు 40 రోజులుగా ఎదురు చూస్తున్నప్పటికీ కొనుగోలు జరగకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎండలో రోజుల తరబడి నిరీక్షించిన అధికారులు స్పందించకపోవడంతో సహనం కోల్పోయిన రైతులు నిల్వ ఉన్న వరి ధాన్యానికి నిప్పు పెట్టారు. దీంతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న వెంటనే డిఎస్వై వెంకటేశ్వర్లు, డిఆర్డీఓ సురేందర్, అలాగే డిపిఎం సాయిలు, డిఎం శ్రీకాంత్లు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దగుండవెల్లి గ్రామ శివారులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. సిద్దిపేట మెదక్ జాతీయ రహదారి NH 765పై రైతులు బైఠాయించి రోడ్డుపై ధర్నా నిర్వహించారు. వేలాది ఎకరాల్లో సాగు చేసిన వరి పంట చేతికొచ్చినా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆందోళనతో సిద్దిపేట నుంచి మెదక్ వైపు వెళ్లే రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. వాహనాలు భారీగా నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని రైతులతో చర్చలు జరుపుతున్నారు. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని గొల్లపల్లి గ్రామ కౌలు రైతులు పంట నష్టపరిహారం కోసం ఆందోళనకు దిగారు. ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు రైతులు నిరసన దీక్ష చేపట్టారు. సీడ్ మొక్కజొన్న విత్తనాల సాగుతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడ్వంట్ కంపెనీ లాంటి అగ్రిమెంట్లు లేకుండానే కౌలు రైతులతో ఒప్పందం కుదుర్చుకుని సాగు చేయించిందని ఆరోపించారు. ఎకరాకు 3 నుంచి 4 టన్నుల దిగుబడి వస్తోందని చెప్పినా పంట చేతికొచ్చే సమయానికి కేవలం 1.5 టన్ను మాత్రమే దిగుబడి వచ్చిందని తెలిపారు. ఈ విషయంపై కంపెనీ ప్రతినిధులను ప్రశ్నించగా న్యాయం చేస్తామని చెప్పి అనంతరం రైతుల్ని తప్పుపడుతుందని మండిపడ్డారు. గత నెల రోజులుగా ప్రభుత్వ అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్తున్న స్పందన లేదని ఆరోపించారు. ప్రతి సంవత్సరం ఇలానే రైతులను మోసం చేస్తున్నారని, ఇక ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో ఫారెస్ట్ శాఖ పరిధిలోని ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి అక్రమంగా నిర్మించిన డబ్బాలను అధికారులు కూల్చివేశారు. ఫారెస్ట్ శాఖ అధికారులు, గ్రామ పంచాయతీ సిబ్బంది సంయుక్తంగా చర్యలు చేపట్టి ఆక్రమణలపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడాన్ని ఏమాత్రం సహించబోమని అధికారులు స్పష్టం చేశారు. ఖమ్మం నగరంలోని మోతీనగర్ ప్రాంతాల్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తి ముఖానికి మాస్క్ ధరించొచ్చి ఇంటి ముందు పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనంతా సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డైంది. ఈ అగ్ని ప్రమాదంలో 3 ద్విచక్ర వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మరో 2 వాహనాలు పాక్షికంగా కాలిపోయాయి. ఘటనానంతరం స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇది కక్షపూరిత చర్యగా అనుమానం వ్యక్తం చేస్తూ పలువురు బాధితులు ఖమ్మం 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో ఫ్రీ బిర్యానీ ఆఫర్ భారీ కలకలం రేపింది. జిస్మత్ సంస్థ ప్రకటించిన ఈ ప్రత్యేక ఆఫర్కు బిర్యానీ ప్రియులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఒక్కసారిగా రద్దీ పెరగడంతో ప్రాంతం మొత్తం కిక్కేసిపోయింది. రెస్టారెంట్ లోపల సీట్లు పూర్తిగా నిండిపోగా బయట కూడా వందలాది మంది కస్టమర్లు బిర్యానీ కోసం వేచి ఉన్నారు. దీంతో ప్రధాన రహదారిపై భారీ జనసందోహం ఏర్పడి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో ఆటో కార్మికులు విశాఖపట్నంలోని జగదాంబ జంక్షన్ వద్ద ధర్నా నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె సత్యనారాయణ మాట్లాడారు. గతంలో పార్లమెంట్లో ధరల పెరుగుదలపై చర్చించి నిర్ణయాలు తీసుకునేవారిని, కానీ ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను ఎప్పుడైనా పెంచుతున్నారని విమర్శించారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మేదరిపేటలో ఉద్రిక్తత నెలకొంది. మార్చి నెలలో పెట్రోల్ బంక్ నిర్వాహకుల నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయిన చెల్ల లక్ష్మీనారాయణ, చంద్రగిరి నాగరాజు కుటుంబాలకు ఇప్పటికీ నష్టపరిహారం అందకపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు రాస్తారోకోకు దిగారు. మార్చి 9న జరిగిన ప్రమాదంలో 2 యువకులు మృతి చెందగా పెట్రోల్ బంక్ యాజమాన్యం పెద్ద మనుషుల సమక్షంలో 55 లక్షల నష్టపరిహారం ఇస్తామని బాండ్ పేపర్పై హామీ ఇచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. అయితే 2 నెలలు గడిచిన పరిహారం ఇవ్వకుండా డిమాండ్ చేసిన వారికి నోటీసులు పంపిస్తూ వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కీలక చర్య తీసుకున్నారు.
తెలంగాణ హైకోర్టు జడ్జిపై అనుచితంగా అసత్య సమాచారం పోస్ట్ చేసిన కేసులో నెల్లూరుకు చెందిన రాయసం దామోదర్ను అరెస్ట్ చేశారు. దామోదర్ సోషల్ మీడియాలో ఒక మెసేజ్ని షేర్ చేయగా అందులో హైకోర్టు జడ్జి భర్తకు చైర్మన్ పదవి ఇస్తారంటూ తప్పుడు ప్రచారం ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయంపై హైకోర్టు రిజిస్ట్రార్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో ఆ మెసేజ్ను తొలుత క్రియేట్ చేసిన వారిని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే దామోదర్ కేవలం వచ్చిన మెసేజ్ను ఫార్వర్డ్ చేసినట్లు విచారణలో వెల్లడైనట్లు సమాచారం. నెల్లూరులో టాస్క్ ఫోర్స్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని హైదరాబాద్కు తరలించారు. అనంతరం సైబర్ క్రైమ్ పోలీసులు విచారించి రిమాండ్కి పంపించారు. సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలాల్లో అకాల వర్షం రైతులపై తీవ్ర ప్రభావం చూపింది. నిన్న కురిసిన భారీ వర్షంతో పాటు ఎదురుగాలుల కారణంగా మండలాల్లోని పీచేరియాగడి, అలాగే సజ్జాపూర్, మాచిరెడ్డిపల్లి గ్రామాల్లో అరటి తోటలు పూర్తిగా నేల కొరిగాయి. ఇక గెలదశలో ఉన్న అరటి చెట్లు గాలులు దాటి విరిగిపోవడంతో రైతులు భారీ నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. ఎకరానికి ₹1,00,000 పైగా పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంట ఒక్క రాత్రిలోనే నాశనం కావడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. మరో 2 నుంచి 3 నెలల్లో కోతకు సిద్ధంగా ఉన్న అరటి పంట వర్షానికి దెబ్బతినడంతో తమ జీవనాధారం కోల్పోయినట్లుగా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఉద్యాన శాఖ అధికారులు గ్రామాలు సందర్శించి పంట నష్టాన్ని అంచనా వేయాలని రైతులు కోరుతున్నారు. పెద్దపల్లి జిల్లాలో ఎల్లమ్మ బోనాల ఉత్సవాలు ఉద్రిక్తతలకు దారితీశాయి. కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామంలో దళిత గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. సాంప్రదాయంగా నిర్వహించే ఎల్లమ్మ బోనాల ఉత్సవాల్లో తమ బోనాలను ఆలయంలోకి అనుమతించడం లేదని ఆరోపిస్తూ మహిళలు, గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. తమకు జరుగుతున్న అన్యాయంపై ఇప్పటికీ కాల్వ శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ ఆశ్రయించినప్పటికీ ఎలాంటి పరిష్కారం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న పెద్దపల్లి డీసీపీ భూక్యార్ రామరెడ్డి పోలీసు బృందంతో కలిసి ఘటనాస్థలికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. ఆదిలాబాద్ పట్టణంలో డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణా మరియు విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. బస్టాండ్, రైల్వే స్టేషన్, మార్కెట్ పరిసర ప్రాంతాల్లో నార్కోటిక్ జాగిలను రోమా సహాయంతో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు, బ్యాగ్లను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రజలకు డ్రగ్స్ వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కల్పించారు. జిల్లాలో మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. యువత డ్రగ్స్ బారిన పడకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించారు. పల్నాడు జిల్లా గురజాల సబ్ డివిజన్ పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను దాచేపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు ₹7,00,000 విలువైన బంగారు, వెండి ఆభరణాలతో పాటు ఆటో, బైక్ను స్వాధీనం చేసుకున్నారు. గత మార్చి నెల నుంచి దాచేపల్లి, కారంపూడి, వినుకొండ, నర్సరావుపేట ప్రాంతాల్లో వరుస ఇళ్ల దొంగతనాలు చోటు చేసుకుంటున్నాయని గురజాల డీఎస్పీ మహేశ్వరరావు తెలిపారు. ఖమ్మం జిల్లాలో సైబర్ మోసం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెనుబల్లి మండలం ముత్తగూడెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఫేస్బుక్లో కనిపించిన పతంజలి యాడ్ని నమ్మి మోసపోయాడు. గ్రామంలో ఎలక్ట్రికల్ షాప్ నిర్వహిస్తున్న బాధితుడు చెవుడు సమస్యకు పీఎల్సీ ట్యాబ్లెట్స్ ఉపయోగపడతాయని భావించి నవంబర్ 2025లో క్యాష్ ఆన్ డెలివరీ విధానంలో మందులు ఆర్డర్ చేశాడు. అయితే మందులు రాకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి అడ్రస్ తప్పుగా ఉందని, కేసు నమోదైందని బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేశారు. భయపడిన బాధితుడు పలుమార్లు ఫోన్పే ద్వారా నగదు పంపించాడు. ఇలా విడతల వారీగా మొత్తం ₹76,000 కాజేసినట్లు బాధితుడు పోలీసులు ఫిర్యాదు చేశాడు. తిరుమల శ్రీవారిని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ దర్శించుకున్నారు. వీళ్ళ తెల్లవారుజామున కుటుంబ సభ్యులతో కలిసి తోమాల సేవలో పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి చౌరస్తా వద్ద ఓ సైకో కత్తితో వీరంగం సృష్టించాడు. అటుగా వెళ్తున్న ఎయిమ్స్ నర్సింగ్ అధికారి కళ్యాణ్పై సదరు వ్యక్తి ఒక్కసారిగా కత్తితో దాడికి పాల్పడ్డాడు. మరో వ్యక్తిపై కూడా దాడికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. ఎయిమ్స్ నర్సు మెడపై, కనుబొమ్మపై దాడికి పాల్పడ్డాడు. దీన్ని గమనించి అప్రమత్తమైన స్థానికులు వెంటనే స్పందించి ఆ దుండగుని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం అతన్ని పోలీసులకు అప్పగించారు. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం బయ్యారం గ్రామంలో అక్రమ గుడుంబ తయారీ స్థావరాలపై పోలీసులు, ఎక్సైజ్ అధికారులు సంయుక్తంగా భారీ దాడులు నిర్వహించారు. చెన్నూరు రూరల్ సిఐ కృష్ణ ఆధ్వర్యంలో నీల్వాయి ఎస్ఐతో పాటు ఎక్సైజ్ సిబ్బంది గ్రామ పరిసరాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో మొత్తం 30 గుడుంబ తయారీ కేంద్రాలను గుర్తించి అక్కడ నిల్వ ఉంచిన సుమారు 2,500 లీటర్ల పులియబెట్టిన బెల్లం పానకాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం 25 డ్రమ్లలో ఉన్న ముడి సరుకును ఘటనా స్థలిలోనే ధ్వంసం చేశారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో విషాదకర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మున్సిపల్ సిబ్బంది పైప్లైన్ పనుల కోసం తవ్వినకుంట ఓ వ్యక్తి ప్రాణం తీసింది. పసుమర్తి గ్రామానికి చెందిన షేక్ మహమ్మద్ హమీద్ అనే 2 వ్యక్తులు పట్టణంలో ముఠా పని ముగించుకుని అర్ధరాత్రి సమయంలో బైక్పై స్వగ్రామానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో చీకట్లో రోడ్డుపై పైప్లైన్ కోసం తవ్విన కుంటను గుర్తించుకోవడంతో బైక్ అదుపుతో బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో షేక్ మహమ్మద్ రోడ్డుపై పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందగా షామి హమీద్ తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.